హాయ్ అండి. ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి అంటే విన్నర్ రేస్‌లో ఉన్న కళ్యాణ్, తనూజ చేసింది కరెక్ట్ అనిపిస్తుందా లేదా అని చెప్పేసి చెప్పండి. కొంతమందికి కరెక్ట్ అనిపిస్తుంది. కొంతమందికి రాంగ్ అని చెప్పిస్తుంది. కళ్యాణ్ మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. అవి అంత తప్పుగా తీసుకోవాలా? కరెక్ట్‌గా కూడా తీసుకోవచ్చు కదా మనం అని చెప్పేసి ఎందుకు అనిపించిందో నాకు నేను చెప్తాను. మరి మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. యాక్చువల్లీ మనం ఏంటంటే ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుందండి. మనం అనుకున్నట్టుగానే పక్కవాడు ఆలోచించాలని చెప్పేసి లేదు కదా! ఆ ఆలోచించే విధానం కరెక్టా కాదా అనేది ఒకటి మనం చూసుకుంటే సరిపోతుంది. అదే నేను చెప్పేది కళ్యాణ్, తనూజ ఏ విధంగా ఆలోచించారు అన్న విషయాన్ని ఫస్ట్ తనూజ వచ్చి కూర్చొని చెప్తుంది. ఏం చెప్తుందంటే ప్రైజ్ మనీతో ఇమ్యూనిటీ తీసుకోమని చెప్పారు. నేను వద్దని చెప్పాను. నేను ఆడియన్స్ త్రూ వెళ్దాం అనుకున్నాను అని చెప్పేసి తను నీట్‌గా చెప్పింది. ఎందుకంటే తనకి ప్రైజ్ మనీ కాకుండా ఇమ్యూనిటీ తీసుకుందామంటే ఓకే అని చెప్పేస్తది. అప్పుడు ఆడియన్స్ అని చెప్పి మాట అనేది కాదు. ఇమ్యూనిటీ వచ్చింది, తను కష్టపడి గెలిచింది కనుక తీసుకునేది. ఇప్పుడు ఇమ్యూనిటీ ఎలా కొనుక్కునే ఉద్దేశంతో అన్నట్టుగా అన్నారు కదా! ప్రైజ్ మనీతో నువ్వు ఇమ్యూనిటీ కొనుక్కోవాలన్నారు. ప్రైజ్ మనీ అనేది తనదే అని చెప్పి తనకు తెలీదు కదా! అందుకని చెప్పేసి ఏమందంటే ఒకళ్ళ ప్రైజ్ మనీతో నేను ఎందుకు తీసుకోవాలి ఇమ్యూనిటీ? అందుకని చెప్పేసి నేను వద్దని చెప్పాను అన్న వెంటనే కళ్యాణ్ లేచి వెళ్ళిపోతాడు. కోపంగా వెళ్ళిపోతాడు కళ్యాణ్. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఇమాన్యుల్ అంటాడు, "తీసుకోవాల్సింది కదా! కష్టపడి ఆడావు కదా! 14 వారాలు కష్టపడి ఆడింది. తర్వాత ఈ వీక్ అనేది దానికోసమే కదా నువ్వు కష్టపడి ఆడావు. కష్టపడి ఆడిన దానికి నీకు ఇస్తున్నారు తీసుకోవాల్సిందని" చెప్పేసి అంటాడు. డెమోని కూడా తీసుకుంటే బాగుండేదని అంటారు. సంజన గారు అంటారు, "నిజంగానే నువ్వు వదిలేస్తావా ఇమ్యూనిటీని?" అని చెప్పేసి ఆవిడ జోక్ చేస్తున్నావా అని అంటారు. ఆవిడ నమ్మలేకపోతారు. లేదు నేను నిజంగానే వదిలేస్తానని చెప్పిన వెంటనే సరేలే ఇంక అయిపోయింది ఇంక ఊరుకో అని చెప్పేసి సంజన గారు అంటారు. అప్పుడు తనుజ గారు లేచి ముందు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటారు ఎక్కడున్నాడు అని చెప్పేసి కళ్యాణ. తర్వాత నిదానంగా అక్కడ ఏరియాలో కూర్చున్నాడని చెప్పేసి గార్డెన్ ఒకటి వచ్చి కూర్చుంటారు. అక్కడ ఫస్ట్ ఆల్రెడీ ఎవరు డెమోను, కళ్యాణ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తనూజ గారు ఇక్కడ మాత్రం సీన్ చాలా చాలా నచ్చింది. ఎవరైనా నోటీస్ చేశారో లేదో ప్లీజ్ కళ్యాణ్ మెంటాలిటీ ఎటువంటిది అని చెప్పేసి మీకు ఇక్కడే తెలుస్తుంది. తను వెళ్ళి తనూజ వెళ్ళి కింద కూర్చుంటుంది కదా! కూర్చున్న వెంటనే కళ్యాణ్ లెగిచి వెంటనే రెస్పెక్ట్ ఇస్తున్నట్టు కిందనే కూర్చుంటాడు నిజంగానే. అది నిజంగానే. తను కింద కూర్చుంది కదా! తన కాళ్ళ దగ్గర అని చెప్పేసి హాయిగా కూర్చొని ఆర్గ్యూ చేయడం, గట్టిగా అరవడం ఇటువంటివేమీ చేయలేదు. కామ్‌గా మళ్ళీ వచ్చి కింద కూర్చుంటాడు. వీళ్ళిద్దరూ కింద కూర్చున్న వెంటనే డెమోన్ కూడా మెంటాలిటీ మంచిదే. ఎందుకంటే డెమోన్ ఏం చేస్తాడు ఆ టైంలోని, సరే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నా చక్కగా లెగిచి వచ్చేస్తాడు. ఇది వీళ్ళ మెంటాలిటీ ఇది. అంటే ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇది ఒకళ్ళకి మీద ఒకళ్ళకి నిజంగానే. అప్పుడు కళ్యాణ్ తనూజ కళ్యాణ్‌తో అంటాడు, "తీసుకోవచ్చు కదా! 3,00,000 ఏంటని" చెప్పి అంతట్లోకి ఇటువైపు నుంచి ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ వస్తున్నాడు అనుకని డెమన్ కూడా తనతో పాటు రావడం జరుగుతుంది. అప్పుడు ఇమాన్యుల్ వచ్చిన వెంటనే, "ఒరేయ్ 3,000 మనకేమన్నా ఎక్కువ" అంటే తనకి కళ్యాణ్ ఉద్దేశంలో ఏంటంటే ఇమాన్యుల్, తనూజ, కళ్యాణ్ ఆ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు గెలుస్తామని కళ్యాణ్‌కి అంత ఐడియా లేదు గానీ ఇమాన్యుల్, తనూజలో ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. అంటే 3,00,000 ఏముందిరా మనం ఏమన్నా అనుకుంటామా? అంటే 3,00,000 ప్రైజ్ మనీలోనే తగ్గుతుంది. ప్రైజ్ మనీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలోనే ఎవరిదో తగ్గుతుంది. అంతేగాని ఆ 3,00,000 కోసం మేము నిన్ను ఆలోచించి నిన్నేమి అనుకోం కదా! తీసుకోవాల్సింది కదా! అని కళ్యాణ్ ఉద్దేశం. అది తనకేంటంటే అరే! ఇన్ని వీక్‌లో అడిగింది 14థ్ వీక్‌లో ఎళ్ళిపోతుందేమో తనకు తెలీదు కదా! ఎళ్ళిపోతుందేమో అని కన్సర్న్ భయం అంతే. తను ఎళ్ళిపోతదేమో, ఎళ్ళిపోతే ఎలాగింత కష్టపడి ఆడింది. ఒక్క ఇమ్యూనిటీ తీసుకుంటే సరిపోయేది కదా! అని చెప్పేసి ఇంతవరకు బానే ఉంది. ఎవరు తిను కూడా డెమాన్ డెమాన్ కూడా అంటాడు. నీది కరెక్టే, తనది కరెక్టే. ఇద్దరిది కరెక్టే. నువ్వు ఆడియన్స్ త్రూ అనుకున్నావు. ఇమ్యూనిటీ ఎందుకు డబ్బులు తీసుకుందామని చెప్పేసి అదే. ఇమాన్యుల్ గారంట 3,00,000 ఇంత పెద్ద అమౌంట్ ఏం కాదు కదా! అని చెప్పేసి అని అంటాడు. డెమాన్ కూడా అదే అంటాడు. తర్వాత కళ్యాణ్ అన్న మాటలు కొంచెం ఇదిగా ఉన్నాయి. ఏమన్నాడంటే తనేమన్నాడంటే ఇక్కడ 3,00,000 తీసుకొని ఇమ్యూనిటీ తీసుకుంటావు. ఒకవేళ నువ్వు కాకపోతే ఇంకెవరైనా గెలిచారనుకో. గెలిస్తే వాడు 3,00,000 నువ్వు వాడుకున్నట్టు కదా! నీకు అంతగా ఒకళ్ళ మనీ యూజ్ చేసుకోలేను అని అనుకున్నావని అనుకుంటే అప్పుడు నువ్వు గెలిచావనుకో గెలవిచ్చినా గెలవకపోయినా బయటికి వెళ్ళి ఆ 3,00,000 పెద్ద అమౌంట్ కాదు కదా తిరిగి ఇచ్చేయచ్చు కదా అని చెప్పి అన్నాడనమాట. అది తన ఉద్దేశం. ఏంటంటే బయటకు వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆ 3,00,000 అమౌంట్‌తో నేను ఇమ్యూనిటీ కొనుక్కున్నాను, వాళ్ళ ప్రైజ్ మనీ నేను తీసుకున్నానని ఫీలింగ్ ఉంటే అదంత పెద్ద అమౌంట్ కాదా నువ్వు ఇచ్చిలేవా అని చెప్పేసి అన్నాడు. ఆ మాట అనకుండా ఉండుంటే బాగుండేది. తను ఆ ఉద్దేశంతో అన్నాడు. అంటే క్లియర్ కట్‌గా తను ఎక్స్‌ప్లెయిన్ చేసేసాడు. ఒకవేళ నీకు ఒకళ్ళ మంది తీసుకోవడం నువ్వు విన్ కాలేదు. ఇంకెవరైనా విన్ అయ్యారనుకో, వాళ్ళ డబ్బులు నువ్వు యూజ్ చేసుకున్నావనే ఫీలింగ్ నీకుంటే, బయటికెళ్ళిన తర్వాత 3,00,000 పెద్ద అమౌంట్ నీకైతే కాదు. 3,00,000 అమౌంట్ ఎవరికన్నా పెద్దదో కాదో అని తనకు తెలీదు.
3,00,000 తనకి ఇచ్చేయొచ్చు కదా అని చెప్పేసి ఆ మాట అనకుండా ఉండుంటే బాగుండేది. ఆ మాట అన్నాడు తన ఉద్దేశంలో ఓకే. కానీ అనకుండా ఉండుంటే బాగుండేది. కానీ అక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే తీసుకోవాల్సింది కదా అని చెప్పేసి అని అన్నారు. అది. తీసుకుంటే బాగుండు. కష్టపడింది, కష్టానికి ప్రతిఫలం వచ్చింది తీసుకుంటే తప్పులేదు. తనుజాకి తెలుసు తను ఎలాగైనా సేవ్ అవుతుందని తనకు తెలుసు. మిగతా వాళ్ళ కళ్యాణ్‌కి తెలియదు. తను సేవ్ అవుతుందో ఏమో లాస్ట్ మినిట్‌లో ఏమవుతుందో అని తన కన్సర్న్ అనేది చూపించాడు. అది. అంతకంటే ఇంకేమీ లేదు. తర్వాత తనూజ ఏమిటి తర్వాత భరణి గారొస్తారు. భరణి గారొచ్చి కరెక్ట్‌గా చెప్తారు. సండే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కూడా అదే పొజిషన్‌లో ఉన్నాం. అంతే కదా! ఎవరు సేఫ్ అవ్వలేదు. ఎవరికి ఇమ్యూనిటీ లేదు. ఏమీ లేదు. ముందు ఎలా ఉన్నామో సేమ్ అలాగే ఉన్నాము అని చెప్పేసి భరణి గారు అనడం అయితే జరుగుతుంది. తర్వాత టాస్క్‌లవి పెట్టడం జరుగుతుంది. టాస్క్‌లు ఈసారి మాత్రం చాలా ఫన్‌గా ఆడారు. చాలా బాగుంది. ఎప్పుడు కొట్టేసుకొని ఆళ్ళు చేసేవాళ్ళు. ఈసారి మాత్రం చాలా బాగా జాలీగా ఆడారు. చూస్తే మనకే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. వాళ్ళ నవ్వులవిని. తర్వాత కళ్యాణ్, తనూజ ఇద్దరు కూర్చుంటారు కదా! కూర్చున్న తర్వాత తనూజ అంటుంది నార్మల్‌గా మాట్లాడుతుంది. "రోబో కదా నువ్వు నీకు ఏ ఫీలింగ్స్ ఉండవనంటే, ఏ ఫీలింగ్స్ ఉన్నావో నీకు తెలీదా?" అని చెప్పేసి అంటాడు. ఆ ఫీలింగ్స్‌కి మనం ఎన్నో అర్థాలు తీసుకోవచ్చు. కానీ అన్నీ ఇంక్లూడే తను చెప్పాడని చెప్పేసి నేను అంటాను. అది. ఈ విధంగా మాట్లాడిన తర్వాత నాగార్జున సార్ తర్వాత తనూజ నాగార్జున సార్ రావడం జరుగుతుంది. ఎందుకంటే తనూజ అంటుంది బిగ్ బాస్ నాకు అప్రిషియేట్ చేయలేదు అది ఇది అని చెప్పేసి అనడం. నాగార్జున సార్ వచ్చి నించోబెట్టి చాలా బాగా ఆడావని అప్రిషియేట్ చేయడము. తర్వాత బిగ్ బాస్ కూడా అన్నాడమ్మా నువ్వు చూడలేదేమో అని చెప్పేసి అన్నాడు. అవి జరగడం అయితే జరుగుతుంది. కానీ తనూజ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈసారి నాగార్జున సార్‌తో మీతో పొగడ్తలే గానీ ఎటువంటి తిట్లు తినకూడదని అనుకుంటున్నానంటే, అప్పుడు నాగార్జున సార్ అంటారు ఏమంటే, నేను ఎవరిని తిట్టనమ్మా ఈసారి అని చెప్పేసి అంటారు. కానీ ఇవ్వాల్సిన కోటి కొంచెం కొంచెంగా ఇచ్చారు అందరికని. అనేసి అన్నారు. తర్వాత మీకు ఒక టాస్క్ పెడుతున్నానని చెప్పేసి రెడ్, గ్రీన్ అనేది ఇస్తారు కదా! అంటే ట్రస్ట్ చేసేవాళ్ళెవరు, ట్రస్ట్ చేయలేని వాళ్ళెవరు అని చెప్పేసి చెప్పిన వెంటనే ఫస్ట్ ఎవరు ఆహ్, ఒక్కొక్కళ్ళని పిలుస్తూ ఉంటారు. భరణి గారిని సుమన్ శెట్టిని ముందు పిలుస్తారు. సుమన్ శెట్టి ఏమో భరణి గారికేమో ట్రస్ట్ కింద పెడతాడు. తర్వాత లేనిది ఎవరిదో అనంటే ఎవరిది పెడతాడంటే డెమోన్‌ది ఇమాన్యుల్‌ది పెడతాడు. ఇమాన్యుల్‌ది అయితే పెట్టడం జరుగుతుంది. తర్వాత భరణి గారిని పిలిస్తే భరణి ఏమో ట్రస్ట్‌ది. సుమన్ శెట్టి పెడుతూ ఒక మాట అంటారు. తనూజాని తర్వాత సుమన్ శెట్టిని ఇద్దరిని నమ్మొచ్చు. బట్ సుమన్ శెట్టి కొంచెం ఎక్కువని సుమన్ శెట్టికి పెట్టడం జరుగుతుంది. తర్వాత డెమోన్‌కి పెడతారు భరణి గారు. ఎందుకంటే 2, 3 సిట్యుయేషన్‌లు అలా అయ్యాయి సార్. మంచివాడే తను కొన్ని సిట్యుయేషన్‌లు అవ్వడం వల్ల తనకు పెడుతున్నానని చెప్పడం జరుగుతుంది. తర్వాత డెమోన్ పిలిస్తే డెమోన్ ఏమో ట్రస్ట్ కింద ఎవరిని పెడతాడు ఎగ్నెస్ట్ కింద మాత్రం తిండి పెడతాడు. భరణి గారిని పెడతారు. ట్రస్ట్ కింద ఇమాన్యుల్‌ని పెడతాడు. అది. తర్వాత కళ్యాణ్‌ని పిలుస్తారు. కళ్యాణ్‌ని పిలిచిన తర్వాత కళ్యాణ్ ట్రస్ట్ కింద సంజన గారిని పెడతారు. తర్వాత డెమోని పెడతారు. డెమోని పెట్టడంలో కళ్యాణ్‌ది కరెక్టే అని నేను అంటాను. ఎందుకంటే 2 సార్లు నమ్మించి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది డెమోని మాత్రమే. 2 సిట్యుయేషన్‌లు అంతే. అందుకే తను ఏమంటాడంటే ముందు జరిగిన సిట్యుయేషన్స్ అని అంటాడు. ఇప్పుడే తనతో బానే ఉంది. తనతో ఒక పాయింట్ కూడా చెప్తాడు. అందరూ ట్రస్టే సార్. అందరూ జెన్యూనే అని చెప్పేసి అంటాడు. కానీ కొంచెం తగ్గిన వాళ్ళు ఎవరు? అంటే అక్కడ డెమోని కూడా చెప్పలేదు ఫస్ట్ ఏమీని. తర్వాత నాగార్జున సార్ అంటేనే అప్పుడు డెమోన్ పేరు చెప్పాడు. ఎందుకంటే మిగతా వాళ్ళందరితో చెప్పలేడు తను. ఎందుకంటే భరణ్ గారితో ఎటువంటి ఇష్యూ లేదు. సుమన్ శెట్టితో లేదు. తనుజతో లేదు. తర్వాత సంజన గారితో కూడా అంత నమ్మించి మోసం చేసింది అటువంటి ఏమీ లేదు. చేసింది కొంత గొప్ప డెమోన్ కనుక డెమోన్ పేరు చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు నాకు అనిపించింది. తర్వాత సంజన గారు ఏం చెప్తారు ట్రస్ట్‌ది ఇమాన్యుల్ పెడతారు. తర్వాత నమ్మకం లేనిది తనుజాని పెడతారు. తనుజాని పెట్టడంలో ఏమిటంటే ఈ వీకే జరిగింది సార్. తన వల్ల చాలా ఇదయిందని. నిజమే కదా! ఎందుకంటే ముందు ఇమాన్యుల్ అన్నది లాస్ట్‌కొచ్చి ఒకవేళ ఇమాన్యుల్ కాపాడుకోవాలనే ఉద్దేశం తనకి ఇమాన్యుల్ వేయకూడదు. ఒక్కసారి సంజన గారు తిప్పేసరికి తను కూడా సంజన గారికి అది వేసింది అని చెప్పేసి తప్పులేదు. సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. తర్వాత తనుజాని పిలుస్తారు. తనుజ 2 పట్టుకొని వచ్చేసరికి ఇక్కడ నాగార్జున సార్ అడుగుతారు కదా! ఇవి నువ్వు చేయాలంటే ₹5,00,000 ప్రైజ్ మనీ నుంచి తీసేసుకోవాలి అని చెప్పానంటే, "సార్ వద్దు సార్ అయితే" అని చెప్పానంటే, "ఏమో ప్రైజ్ మనీ అనేది ఇంకొకళ్ళది కదా సార్" అంటే, "నీది కాదా" అని అంటే, "ఏమో సార్ చెప్పలేము. అందరూ కష్టపడి ఆడారు కనుక ఎవరైనా ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. వాళ్ళ ప్రైజ్ మనీ నేను వాడుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను. ఒకవేళ ఇస్తాను అనంటే, ఇస్తానంటే ఓకే సార్ అని అంటుంది. అంటే ఇస్తానంటే ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది కదా అంతే. ఇక్కడ ఒక పాయింట్ నోటీస్ చేయాలి. ఇస్తానంటే ఓకే అని అంటుంది. కానీ ఇప్పుడు ఆడియన్స్‌ది అవసరం లేదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. లేదు ఎవరైనా గెలిచావు నీకు 5 లాక్స్ దీంట్లో యాడ్ అవుతుందనంటే ఓకే అని అంటారు. ఎవరైనా దాంట్లో తప్పేం లేదు. అందరూ అనుకోవచ్చు. ఇప్పుడు మరి ఆడియన్స్ అభిప్రాయం అవసరం లేదా? అది ఇది అని చెప్పేసి నేను అంటాను. ఓకే. ఎవరి ఒపీనియన్ వాళ్ళదే. కానీ ఈ విషయంలో తను చెప్పింది కరెక్టే. గెలిచిందంటే ఓకే. ప్రైజ్ మనీ యాడ్ అవుతుందంటే ప్రాఫిటే కదా తనకి. ప్రాఫిట్ అంటే మంచిదే కదా! ఎవరు గెలిచినా వాళ్ళకి ఎక్కువ వస్తుందని చెప్పేసి తనేమో ట్రస్ట్ కోసం
ఎవరిని కళ్యాణ్‌కి పెడుతుంది. తర్వాత లేదు సంజన గారితో పెడుతుంది. సంజన గారిది ఏ ఉద్దేశంలో ఆ రోజు నామినేషన్ సమయంలో ఏంటి నేను ఇమాన్యుయల్‌కి వేయను. మిగతా ఎవరికైనా వేస్తానని చెప్పేసి చెప్పింది. ఇప్పుడేమో తన దాకా వచ్చేసరికి తన మీద ఏసుకుందని చెప్పేసి. అప్పుడు నాగార్జున సార్ కూడా కరెక్ట్‌గానే అన్నారు. ఏమన్నారు? మరి ఎవరి ఆట వాళ్ళదమ్మా. తన ఆట తనాడింది. అంతే కదా! సంజన అప్పుడేమంటుంది? నేను తనకి చేయలేదు కదా! త చెప్పి తర్వాత ఇమాన్యుయల్‌కి కాకుండా తనుజాకేస్తే చెప్పాలని చెప్పేసి తిను పాయింట్ ఆఫ్ వ్యూ. తనేంటంటే అప్పుడు అలా చెప్పింది. తన దాకా వచ్చేసరికి ఈ పాయింట్ తీసుకుందని తిను. అప్పుడు సరే నామినేషన్ నువ్వు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అంటున్నావని చెప్పేసి ఊరుకోబెట్టారు. తర్వాత సంజన గారు కూడా ఏదో చెప్తుండంటే ఎవరి గేమ్ వాళ్ళదమ్మా అని చెప్పేసి తినండి. ఇద్దరిని అంటే ఎవరిని ఏమనలేదు. జస్ట్ నార్మల్‌గా ఊరుకోబెట్టడం అయితే జరిగింది. తర్వాత ఆట అయితే అవుతుంది. ఎక్కువగా కొంచెం 2 వచ్చినవి ఇమాన్యుయల్ కనుక ట్రస్టబుల్ పర్సన్ ఇమాన్యుయల్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఏమవుతుంది జస్ట్ తర్వాత బెటర్ వీక్ అంటే అన్ని వీకుల్లో మీరు అంటే అయ్యో ఈ వీక్ వల్ల నాకు ఇదయింది అని రిగ్రెట్ ఫీల్ అయ్యే వీక్ ఏది అని చెప్పినప్పుడు ప్రతిసారి ఇది అవుతూనే ఉంటుంది. రిగ్రెట్‌లో ఫస్ట్ ఎవరు సంజన గారు ఏం చెప్తారంటే నాకు రిగ్రెట్ అయింది. అదే రీతూకి నేను అన్నాను కదా సార్ ఆ వీక్ అని చెప్పేసి 10థ్ వీక్ అనుకుంటా. 11థ్ వీక్‌లో 11థ్ వీక్ పెట్టేసి నాకు రిగ్రెట్ ఫీల్ అయింది అదే వీకు. చాలా తెలివిగా చెప్పారు సంజన గారు నిజంగా. అప్పుడేమో లేదు నా తప్పు లేదు నేను చూసింది నేను చెప్పానని చెప్పేసని. ఇప్పుడు నాగార్జున సార్ మీరు నాకు రియలైజ్ చేశారు. అందుకని చెప్పేసి ఇప్పటికి నేను ఫీల్ అవుతూనే ఉంటాను. తను వెళ్ళిపోతున్నప్పుడు కూడా నేను 100 టైమ్స్ సారీ చెప్పాను. తను కూడా నాకు సారీ చెప్పిందని చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాతేమో ఒక డెమోన్ ఏంటంటే ఆ వీక్ చెప్తాడు. ఏంటంటే తన్ని తోసేస్తాడు కదా! ఆ రోజు అలా తోయకుండా ఇంకో వేళ చెప్పుంటే బాగుండేది. అందుకని చెప్పేసి తను కూడా ఫీల్ అవుతాడు 7థ్ వీక్ అని చెప్పేసి. తర్వాత తనూజ 7థ్ వీక్ పెడుతుంది. కానీ భరణి గారు ఎలిమినేట్ అయిపోయింది 6థ్ వీక్. అందుకని చెప్పేసి తనేమంటున్నా 6థ్ వీక్‌లో అంటే ఓకే. తను భరణి గారు ఎలిమినేట్ అయిపోయినప్పుడు నేను చాలా అతను వెళ్ళిపోయిన తర్వాత నేను ఎలా ఉంటానో ఏమోనని చెప్పేసి భయపడ్డానంటే భయపడడానికి రిగ్రెట్‌కి ఏం సంబంధం అంటే అప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పింది. ఏంటంటే మా బాండింగ్స్ వల్లనే అతను వెళ్ళిపోయారు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కదా సార్. అంటే నా వల్ల అతను వెళ్ళిపోయారా అన్న రిగ్రెట్ అయితే నాకున్నది అని చెప్పేసి అన్నది. ఎందుకంటే హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ మీ బాండింగ్ వల్ల ఆయన వెళ్ళిపోయారు, మీ బాండింగ్ వల్ల వెళ్ళిపోయారని చెప్పేసి అన్నారు కదా! అందుకని చెప్పేసి చెప్పింది. కరెక్ట్‌గానే చెప్పింది ఆ పాయింట్ అయితే. తర్వాత కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ వచ్చి తను 7థ్ వీక్ పెడతాడు. పెట్టి ఆ వీక్‌లో నాకు చాలా జరిగాయి సార్. ఎందుకంటే రమ్య, మాధురి గారు వీళ్ళందరూ రావడము, తర్వాత వీళ్ళు అనవసరమైన మాట్లాడడం, తర్వాత వీడియో ప్లే చేయడము చాలా జరిగాయి సార్. అందుకని ఆ వీక్‌ని నేను రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నానని చెప్పిందాకా బానే ఉంది. తర్వాత తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది. దానికి దీనికి సంబంధం ఏంటి? ఆ పాయింట్ తీసుకోకుండా ఉంటే బాగుండేది. తను కళ్ళు తిరిగి పడిపోతే తిని రిగ్రెట్ ఫీల్ అవ్వడం ఏంటి? తిని వల్ల ఏమైనా పడిపోయిందా? లేదు కదా! ఆ పాయింట్ అయితే నాకైతే నచ్చలేదు కళ్యాణ్‌ది. మిగతా ఓకే. ఆ వీక్‌లో చాలా జరిగాయి కనుక ఓసారి వీక్ కరెక్టే. కానీ తను కళ్ళు తిరిగి పడిపోయిందన్న పాయింట్ అనేది తీసుకురాకుండా ఉంటే చాలా బాగుండేది. చెప్దామనుకున్నాను చెప్పాను. మరి మీలో ఎంతమందికి నచ్చిందో లేదో నాకు తెలీదు ఈ పాయింట్ అనేది. ఇది. తర్వాత ఇంకా ఒక్కొక్కళ్ళందరూ అయిపోతారు కదా! ఈ విధంగా రిగ్రెట్. తర్వాత ఎలిమినేషన్.